మహేంద్ర సీడ్స్ వాళ్ళు రైతు ప్రదర్శన క్షేత్రం ఏర్పాటు చేశారు జగన్నాథ్ అనే వెరైటీ మీద. ఇది మనకి చూడటానికి ఒక 3 ఎకరాల సుమారుగా ఉంది. దీన్ని పరిశీలించడానికి రైతులు దగ్గరగా ఒక 1000 మంది రైతులు ఇక్కడికి రావడం జరిగింది. అందులో మనకి కొంతమంది రైతు సోదరులు వివిధ గ్రామాల నుంచి వచ్చారు. వాళ్ళని మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వెరైటీ ఎలా ఉందండి? ఈ వెరైటీ అసలు నేను ఇంతవరకు చూడలేదు ఇటువంటి వెరైటీ ఈ సంవత్సరం. ఈ సంవత్సరం కాదు, నేను బండి బట్టి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు ఇంత క్రాప్ వెరైటీ నేను చూడలేదు ఇంతవరకు. ఓకే అండి. ఇప్పుడు ఇది మామూలుగా మీరు మీ ఐడియా ప్రకారంగా ఎన్ని క్వింటాలు వస్తుంది అనుకుంటారు? ఇది దగ్గర 40 క్వింటాలు వస్తుందండి. వస్తుందా? 40 క్వింటాలు పక్కా వస్తుంది. ఎందుకంటే మా రైతులు మా అక్కడికి వచ్చిన ప్రదర్శన రైతులు అందరూ కూడా అంటుండ్రు 40 క్వింటాలకు ఏం తగ్గదు ఇది. మీరు వేసారండి తోట ఈ సంవత్సరం? నేను ఇప్పుడు ఈ సంవత్సరం కాదండి, 40 సంవత్సరాలు కాంచేస్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు మీ ఏరియాలో ఉన్న తోటకి ఈ తోటకి డిఫరెన్స్ అసలు చూడలేదు. మేము చాలా ఫీల్డ్ చూసినాం కానీ ఇటువంటి వెరైటీ చూడలేదు. ప్రకారం ఎవరిది కూడా లేదు. ఇది ఇత్తనం మాత్యమే. ఇత్తనాన్ని నెక్స్ట్ ఇయర్ మీరు వేసే వ్యవసాయంలో ఇది ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటారు? నేను జగన్నాథ్ అనే వెరైటీ నా ఉన్న కాడికి ఇదే వేద్దామని. ఎందుకంటే సుమారు ఎన్ని ఎకరాలు సాగు చేస్తారండి? మేము 6 ఎకరాలు చేస్తామండి. రెడ్డి గారు 6 ఎకరాలు వేస్తారు. 6 ఎకరాలలో ముందుకి మీరు జగన్నాథ్ అనే వెరైటీ జగన్నాథ్ వేస్తాం. కిలోమీటర్ల నుంచి మీరు ఇక్కడికి విత్తనాన్ని చూడటానికి వచ్చారు కాబట్టి మిమ్మల్ని సాటిస్ఫై చేసే విధంగా ఉందండి. ఎక్సలెంట్. ఇప్పుడు నల్లిని తట్టుకోవటం కానీ విల్టుని తట్టుకోవటం కానీ దీంట్లో మీకు క్రాప్ సెట్ కావటం కానీ దగ్గర గుత్తులు చూడండి ఒకసారి ఎట్లా కాసిందో. చాలా బాగుంది. చాలా క్రాప్ డ్యామేజ్ ఏమైనా కనపడుతుందండి? మహేంద్ర సీడ్ లో రైతులకి ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తారండి? ఫస్ట్ 2 years శాంపిల్ ఇవ్వడం జరిగిందండి సార్. లాస్ట్ ఇయర్ మాత్రమే మార్కెటింగ్ వచ్చింది సార్. ఒక 32 కిలోలు లాస్ట్ ఇయర్ ఇచ్చినాము సార్. ఈ సంవత్సరం కూడా మరి 200 చిల్లర ఎంతో ఉందన్నారు. సో ఎక్కడ వేసినా కూడా వేసిన రైతు అమ్మిన డీలరు వాళ్ళు మనకి రిపీట్ ఫోన్ చేసినారు. ఇక్కడ కూడా ఈ రైతు ఫోన్ చేస్తే వచ్చి మాత్రమే నేను తోట చూడటం జరిగింది. కంపెనీ ఇచ్చింది కదా లేకపోతే ఎక్కువ రేటో తక్కువ రేట్ అని చెప్పేసాను దాన్ని నేను ఫోర్స్ గా మార్కెట్ లోకి నెట్టడం అనేది ఇంతవరకు నాకు జరగదండి. 3 సంవత్సరాల నుంచి వీళ్ళు వెజిటేబుల్ సీడ్స్ లోకి వచ్చారు మహేంద్ర వాళ్ళు. ఇంతకు ముందు వీళ్ళు ఒక 8 నుంచి 10 రాష్ట్రాల్లో మొక్కజొన్న, వరి, ఇవి ఫీల్డ్ క్రాప్స్ ఎక్కువ చేసేవాళ్ళు. చిన్న ఒకళ్ళు 2 రైతులు కానీ ఎవరైతే చూసినారో వాళ్ళ ద్వారానే కొంచెం ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. దీంట్లో ఇది జగన్నాథ్ అండి. ఇంకోటి జనని అని ఉంటది. ఇప్పుడు జనని అని ఉందండి, బాగా హైట్ వచ్చింది. హైట్ వచ్చింది చూస్తుంటారు కూడా ఇంతకుముందు అక్కడ కూడా ఫీల్డ్ పెట్టినప్పుడు కూడా. ఇక్కడ ఇదేమో జగన్నాథ్, ఇది జగన్నాథ్. దీనికి సైడ్ బ్రాంచెస్ బాగున్నాయి. ఏది ఏమైనా మీ రైతులకు కూడా చెప్పేది తోట చూడండి, రైతు వారిగా మీకు నచ్చిందా దీని మీదకి మీరు చూడండి. మీరు వేయాలనుకుంటే మీతో పాటు ఒక 4 చెప్పండి. మేమేదో అక్కడో ఎక్కడో చూసుకొని చెప్పుకొని సెట్ చేసే వ్యవహారాలు కాదండి. నేను లైవ్లో తోట చూపిస్తే మాత్రమే రైతుకు అమ్ముతాను. మీరు కూడా ఇత్తనం ఎంచుకునేటప్పుడు ఇవాళ చూస్తున్నారు మళ్ళీ మర్చిపోతున్నారు. ఆ టైంలో మీకు ఏది అందుబాటులో ఉందో మీ పక్కింటి వాళ్ళు మీ ఊరోళ్ళు ఏదో తెస్తే దాని మీదకి వెళ్ళిపోతున్నారు. అదే ఒకసారి చూసుకోండి. 15 నుంచి 20 సార్లు ఒక 50 సార్లు మందు కొడుతుంటారు. విత్తనం కాడికి వచ్చాక 150 రూపాయల కాడ పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఒకసారితో పోతుంది. ఇది మళ్ళీ వేసేది కాదు. ఇప్పుడు పురుగు మందుల వాళ్ళు అంటే వాళ్ళు ఒక విత్తనం ఆ మందు పని చేయకపోతే మళ్ళీ 4వ రోజు 5వ రోజు మీరు చూసుకొని పురుగు చావలేదో రోగం మందు కొట్టుకుంటారు. విత్తనం ఇచ్చినామంటే దీన్ని మేము మార్చి దాకా కాపలా కాయాల్సిన పరిస్థితి. మీకు ఒక 70-80 లక్షల రూపాయలు దాటుతుంది ఎకరానికి వచ్చేసి పెట్టుబడి. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మేము కూడా ఎక్స్పెరిమెంట్లు చేసి ఏదో తక్కువ రేటుకి వచ్చిందని చెప్పేసి అని అమ్మాలని అయితే అనుకోవటం లేదు. మంచి రకము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.